మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులకు తెలుగు ముఖ్యమైన ప్రశ్నలను మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. మరి అన్ని పాఠ్యాంశాలలో ముఖ్యమైన ప్రశ్నలు మాత్రమే ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. మరి చక్కగా ప్రతి ప్రశ్న కూడా చక్కగా చదువుకొని ఎక్కువ మార్కులు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విద్యార్థులారా గమనించండి, ముఖ్యంగా మనకి మొదటి రోమన్లో ఏముంటాయంటే పద్యం, భావం. దీనికి 6 మార్కులు ఉంటుంది. మనం ఏదైనా ఒకటి రాయాలి. అంటే పరీక్ష పేపర్లో 2 ఇస్తాడు, దాంట్లో నుంచి మనం ఒకటి రాయాలి. ఇక్కడ ముఖ్యమైన పద్యం ఇవ్వడం జరిగింది. ఒకటి జనులు నుతింపగా, అంటే ఈ పద్యం అనేది మనకి ధర్మ పరీక్ష అనేటువంటి పాఠం నుంచి వస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి పద్యం, బాగా చదువుకోండి. తర్వాత ఇల్లో ముంగిలియో అనేటువంటి పద్యం, ఇది మనకి తిన్నని ముగ్ధ భక్తి అనేటువంటి పాఠ్యాంశం నుంచి వస్తుంది. ఇది కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి పద్యం, ఇది కూడా చదువుకోండి. తర్వాత అన్నకు తండ్రికి కృతార్థుడయడన్ అనేటువంటి పద్యం, ఇది కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి పద్యం, ఇది కూడా బాగా చదువుకోండి. తర్వాత రోమన్ ఉన్నటువంటి మనకి ప్రశ్నలు, ఇది పద్య భాగం నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక ప్రశ్న రాయాలి. పరీక్షల్లో 2 ప్రశ్నలు ఇస్తాడు, కానీ ఇక్కడ ముఖ్యమైన ప్రశ్నలు 3 ఇవ్వడం జరిగింది. చక్కగా వీటిని చదువుకోండి విద్యార్థులారా. ఒకటి, తిన్నడు శివుణ్ణి తన ఊరికి రమ్మని పిలిచిన తీరు విధానం. కుబేరుడు రావణాసుడికి చేసిన హితబోధన వివరించండి. 3, పూర్వపు తెలుగుడి వైభవం వివరించండి. ఈ 3 ప్రశ్నలు కూడా చక్కగా చదువుకున్న విద్యార్థులారా. మరి నాకు తెలిసి గత ప్రీవియస్ పేపర్ నుంచి చూస్తే గనక తిన్నడు శివుణ్ణి తన ఊరికి రమ్మని పిలిచిన తీరు విధానం గురించి రాయండి అని చాలాసార్లు చాలా మోడల్ పేపర్లు అడిగాడు. చక్కగా చదువుకోండి. ఇది మనకి పద్య భాగం నుంచి వచ్చేటువంటి వ్యాసరూప ప్రశ్నలు. తర్వాత గద్య భాగం నుంచి వచ్చేటువంటి వ్యాసరూప ప్రశ్నలు చూస్తే గనక ఒకటి, హాస్యం యొక్క లక్షణాలను వివరించండి. 2, కల్వారి కోడలు కలికి కామాక్షి గ్రామీణ సంస్కృతి విధానం వివరించండి. 3, యార్లగడ్డ తెలియచేసిన ఏవేని 4 ముఖ్యమైన పదాలు వివరించండి. విద్యార్థులు గమనించండి, గద్య భాగంలో ఈ 3 ప్రశ్నలు కూడా చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నలు, కాబట్టి చక్కగా మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చదువుకోండి. తర్వాత ఉపవాచకంలో ఉన్నటువంటి ప్రశ్నలు మనం చూస్తే కనుక ఉపవాచకంలో మొత్తం మనకి 6 కథాంశాలు ఉన్నాయి. 6 మనకి పరీక్షలో 4 ప్రశ్నలు ఇస్తాడు. 4 నుంచి మీరు రాయాల్సింది 2 ప్రశ్నలు. కాబట్టి చక్కగా నేను ఇక్కడ ముఖ్యమైన 3 ప్రశ్నలు ఇచ్చాను, ఇవి చదువుకుంటే మీరు సరిపోతుంది. ఒకటి, కుంకుడాకు కథా సారాంశం. 2వది అంపకం కథా సారాంశం. ఇక 3వ ప్రశ్న చూస్తే కనుక సౌందర్యం అనేటువంటి పాఠ్యాంశంలో రేఖ పాత్ర విధానం గురించి రాయమన్నాడు. కాబట్టి విద్యార్థులారా, కుంకుడాకు, అంపకం, సౌందర్యం అనే 3 కథాంశాలు చదువుకుంటే చక్కగా మీరు ఈ 3 ప్రశ్నల నుంచి 2 ప్రశ్నలు చక్కగా రాయొచ్చు. వీటికి ఎన్ని మార్కులు అంటే 8 మార్కులు. అంటే మొదటి రోమన్లో 6 మార్కులు, 2వ రోమన్లో ఒకదానికి 6 మార్కులు, 3వ రోమన్లో ఒక ప్రశ్నకు 6 మార్కులు, 4వ రోమన్లో 2 ప్రశ్నల కంటే ఒక్కొక్కటి 4 మార్కులు చొప్పున 2 రాస్తే 8 మార్కులు వస్తాయి. విద్యార్థులారా గమనించండి. తర్వాత మనకున్నటువంటి రోమన్ ఏంటంటే సందర్భ వ్యాఖ్యలు. ఇవి మనకి ప్రతి పాఠంలో అంటే పద్య భాగంలో ఉండేటువంటి సందర్భ సహిత వాక్యాలు మనకు ఉంటాయి. ఇక్కడ మనకి అన్ని పాఠాల నుంచి ఏవైతే పద్య భాగంలో పాఠ్యాంశాలు ఉన్నాయో ప్రతి పాఠ్యాంశం నుంచి కొన్ని ముఖ్యమైన సందర్భ సహిత వాక్యాలు ఇవ్వడం జరిగింది. చక్కగా మీరు ఇవి 6 చదువుకుంటే పరీక్షలు చక్కగా రాయవచ్చు. చూద్దాం ఒకసారి. దీనికిటి దుర్వ్యాస్త వాటిల్లే నిడ్డి చరిత్ర, వాడగట్టిన మలంచే లంకె నుండ చేసితి, ధర్మము వహించు జనుండు కృతార్థుడయడన్, అధికార ముద్రికలు అంతరించే, సవతి బిడ్డల పోరు మనకేల, మంటల్లోనే
పెరిగాడు. మరి ఈ 6 చాలా చాలా ముఖ్యమైనటువంటి సందర్భ వాక్యాలు చక్కగా చదువుకోండి విద్యార్థులారా. ఇక్కడ మీరు రాయవలసిన ఎన్ని ప్రశ్నలు అంటే 2 ప్రశ్నలు రాస్తే సరిపోతుంది విద్యార్థులారా. అంటే ఒక్కొక్క దానికి 3 మార్కులు, మొత్తం 6 మార్కులు. కాబట్టి చక్కగా ఈ 6 సందర్భాలు చక్కగా చదువుకోండి. తర్వాత రోమన్ చూస్తే కనుక పద్య భాగం నుంచి సంక్షిప్త ప్రశ్నలు ఇస్తారు విద్యార్థులారా. ఇక్కడ కూడా 2 ప్రశ్నలు రాయవలసి ఉంటుంది. పద్య భాగంలో ప్రతి పాఠ్యాంశం నుంచి ఏవైతే ముఖ్యమైన చిన్న ప్రశ్నలు ఉన్నాయో, అంటే సంక్షిప్త ప్రశ్నలు అంటే అర్థం ఏంటంటే చిన్న ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు అంటే అర్థం ఏంటంటే పెద్ద ప్రశ్నలు. కానీ ఇక్కడ వీడు అడిగింది సంక్షిప్త ప్రశ్నలు. మరి ఇక్కడ కూడా 2 ప్రశ్నలు రాయవలసి ఉంటుంది. అవి చూద్దాం. 1 సహదేవుడు ఎటువంటి వాడు, 2 నకులుని గుణాలు, 3 తిన్నడు తెలిపిన పండ్లు రకాలు, 4 రావణుడు ఏ విధంగా కైలాసానికి వెళ్ళాడు, 5 శ్మశానంలోని అభేద భావాన్ని తెలపండి, 6 వేములపల్లి వీరత్వాన్ని వివరించండి. ఇవి 6 ప్రశ్నలు కూడా విద్యార్థులారా చక్కగా చదువుకోండి. చాలా ముఖ్యమైన ప్రశ్నలు. ఈ 6 నుంచి చక్కగా ఏవైనా ఒక 4 ప్రశ్నలు అడుగుతాడు. మీరు 2 ప్రశ్నలు రాయాలి. 2టికి ఒక్కొక్క దానికి 3 మార్కులు చొప్పున 6 మార్కులు వేయడం జరుగుతుంది. అలాగే మనం గద్య భాగంలో ఉన్నటువంటి సంక్షిప్త ప్రశ్నలు చూద్దాం. ఇక్కడ కూడా అంతే విద్యార్థులారా. పద్య భాగం ఏ విధంగా ఇచ్చాడో గద్య భాగంలో ఉన్నటువంటి చిన్న ప్రశ్నలు, సంక్షిప్త ప్రశ్నలు అంటే చిన్న ప్రశ్నలు. 1 అసహజతత్వం వల్ల కలిగే హాస్యం, 2 కందుకూరి రచనలు, 3 కందుకూరి సంస్కరణలు, 4 మాట తీరు అంటే ఏమిటి, 5 అతలాకుతలాన్ని వివరించండి. ఇలా ఈ 5 ప్రశ్నలు కూడా చాలా ముఖ్యమైన ప్రశ్నలు విద్యార్థులారా చక్కగా చదువుకోండి. మరి ఇక్కడ కూడా 2 ప్రశ్నలు చొప్పున రాయవలసి ఉంటుంది. మరి ఒక్కొక్క దానికి 3 మార్కులు చొప్పున మొత్తం 6 మార్కులు విద్యార్థులారా ఈ రోమన్లో. మరి తర్వాత రోమన్ చూస్తే కనుక మనకి కవి పరిచయాలు అని చెప్పి మనకి సంక్షిప్త ప్రశ్నలు ఇస్తాడు విద్యార్థులారా. సంక్షిప్త ప్రశ్నలు అంటే చిన్న ప్రశ్నలు అర్థం. మరి ఇక్కడ కూడా 2 కవి పరిచయాలు రాయవలసి ఉంటుంది. చూడండి. 1 దూర్చెటి, 2 కంకంటి పాపరాజు, 3 శ్రీరంగం నారాయణబాబు, 4 దేవులపల్లి కృష్ణశాస్త్రి, 5 ఎస్వి భుజంగరాయ శర్మ, మరి 6 యార్లగడ్డ బాలగంగాధర్రావు. మరి 6 ప్రశ్నలు కూడా చక్కగా చదువుకోండి విద్యార్థులారా. మరి 6 కవి పరీక్షల నుంచి చక్కగా మీరు 2 ప్రశ్నలు చొప్పున రాస్తే ఒక్కొక్క దానికి 3 మార్కులు, మొత్తం 6 మార్కులు విద్యార్థులారా గమనించండి. తర్వాత ఉన్నటువంటి రోమన్ ఏంటంటే లేఖ. మరి లేఖలు రాయాలి. ఇది మనందరికీ తెలిసిందే. లేఖ ఎలా రాయాలనేది. మరి ఇక్కడ చూస్తే కనుక 1 లేఖ రాయాలి. 2 లేఖలు ఇస్తాడు. దానికి 5 మార్కులు విద్యార్థులారా. 1 నీ గురించి తల్లిదండ్రులకు లేఖ రాయాలి. 2 విద్యుత్ కోత సమస్య గురించి అధికారునికి లేఖ రాయాలి. 3 కళాశాల ప్రధానాచార్యులు వారికి బదిలీ లేఖ. అంటే ఒక స్కూల్ నుంచి మరొక స్కూల్కి వెళ్ళాలన్నా, లేదు ఆ స్కూల్లో నువ్వు చదివేసిన తర్వాత నీకు ఇవ్వాల్సిన టీసీ గురించి కూడా లేఖ రాసుకోవచ్చు. మరి తల్లిదండ్రుల లేఖ అంటే నీ గురించి, నీ చదువు గురించి, నీ ఆరోగ్యం గురించి రాసుకోవచ్చు. అలాగే నీ చుట్టూ ఉన్న పరిధిలో విద్యుత్ కోత సమస్య గురించి ప్రభుత్వ అధికారికి లేఖ రాయాలి. అలాగే మీ కళాశాల ప్రధానాచార్యులు గారికి బదిలీ పత్రం గురించి లేఖ రాయాలి విద్యార్థులారా. ఇక్కడ 1 రాయాలి, దానికి 5 మార్కులు. మరి తర్వాత రోమన్ చూస్తే కనుక వ్యాకరణ అంశాల్లో సందులు. ఇక్కడ 4 రాయాలి విద్యార్థులారా. పరీక్షల్లో మనకి 8 ఇస్తాడు, కానీ ఇక్కడ ముఖ్యమైన ప్రశ్నలు, ముఖ్యమైన సందులు మొత్తం 15 ఇచ్చాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ 15 సందులను చదువుకున్న విద్యార్థులారా. ఇక్కడ 4 రాయాలి, ఒక్కో దానికి 3 మార్కులు. అంటే 4 3 12 మార్కులు విద్యార్థులారా.
మరి ఒకసారి చూద్దాం. చూడు. 1 రూపాతిశయము, 2 నియానుజులు, 3 అమరేంద్రుడు, 4 దేహోద్ధతి, 5 అత్యంత, 6 మహాత్మ, 7 ఇట్లనే, 8 ఆత్మైక, 9 వేడుకెల్ల, 10 కవీంద్రుడు, 11 పేరెనిక, 12 గతమెంత, 13 నోరెత్తి, 14 తోడబుట్టిన, 15 సూడిద పెట్టిన. అంటే విద్యార్థుల పరీక్షల్లో మనకి 4 ఇస్తాడు, కానీ ఈ మొత్తం చూసుకుంటే కనుక ఈ 15 వ్యాకరణ సందులు మీరు చదివితే ఖచ్చితంగా 8 ప్రశ్నల్లో ఈ 15లో 4 ఖచ్చితంగా వస్తాయి. విద్యార్థులారా చక్కగా చదువుకోండి. మరి ఇక్కడ ప్రతి సంధిని విడగొట్టి ఆ సంధి పేరు రాసి సంధి సూత్రం కూడా రాయాలి. విద్యార్థులారా గమనించండి, సంధి సూత్రం చాలా చాలా ముఖ్యమైనది. మరి అలాగే వ్యాకరణ అంశాల్లో సమాసాలను చూద్దాం. మరి ఇక్కడ కూడా 15 ఇవ్వడం జరిగింది ముఖ్యమైన సమాసములు. వీటిని చాలా జాగ్రత్తగా చదువుకునే విద్యార్థులారా. మరి ఇక్కడ కూడా మనం 4 సమాసములు రాయవలసి ఉంటుంది. ఇక్కడ సందులకి 3 మార్కులు, ఇక్కడ ఒక్కోదానికి 2 మార్కులు. మరి చూద్దాం. చూడండి. 1 సిద్ధ సాధ్యులు, 2 ధైర్యలత, 3 ధర్మహాని, 4 అసత్యము, 5 హిమాచలము, 6 నలుదిక్కులు, 7 వేట కుక్కలు, 8 తల్లిదండ్రులు, 9 దశ నుండు, 10 నల్లపూసలు, 11 ప్రకృతి రంగము, 12 అభాగ్యము, 13 తుంగభద్ర నది, 14 కార్యసూరులు, 15 ముల్లోకములు. కాబట్టి విద్యార్థులరా ఈ సమాసములు ఏవైతే 15 సమాసములు ఉన్నాయో చక్కగా చదువుకోండి. మరి ఇక్కడ సమాసమునకు విగ్రహవాక్యం రాసి అది ఏ సమాసం అనేది రాయాలి. విద్యార్థులరా గమనించండి. ఇక్కడ ఉదాహరణకి సందులు చూస్తే కనుక రూప అతిశయము, రూపా ప్లస్ అతిశయము, ఇది సవర్ణ దీర్ఘ సంధి విద్యార్థులరా. అలాగే దీని యొక్క సూత్రం కూడా రాయవలసి ఉంటుంది. తర్వాత సమాసంలో సిద్ధ సాధ్యులు, సిద్ధులు మరియు సాధ్యులు, దీని యొక్క సమాసం పేరు కూడా రాయవలసి ఉంటుంది. అంటే ఏవైతే స్తోత్రము సమాస పేరు రాస్తారో వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. విద్యార్థులు గమనించండి, మనకి వ్యాకరణ అంశాలు అంటే గ్రామర్ పాయింటే మనకి దాదాపుగా ఒక 50 మార్కుల వరకు ఉంటుంది. విద్యార్థులరా చక్కగా సులువుగా మనం ఈ తెలుగు పరీక్ష అనేది పాస్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులారు గమనించండి. తర్వాత ఉన్నటువంటి రోమన్ ఏంటంటే పదదోషాలు. మరి ఇక్కడ మొత్తం 15 పదదోషాలు ఇచ్చిన విద్యార్థులారా. ఈ 15 కూడా చాలా ముఖ్యమైన పదదోషాలు. మరి చక్కగా చదువుకోండి. మరి ఒకదానికి 1 మార్కు చొప్పున 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. 1 ఉడత, ఊరు, ఎలుక, ఎంకమ్మ, యానక, వినాయక, బోధన, ప్రబంధం, బాధ, శబ్దం, శివుడు, శ్మశానం, శనివారం, దృశ్యం, ధృతం. అంటే ఇక్కడ పదదోషాలు అంటే అర్థం ఏంటంటే మేము పదాలను తప్పుగా ఇచ్చాము, మీరు సరిచేసి రాయండి అనేదే పదదోషాలు. కాబట్టి విద్యార్థులు గమనించండి, చిన్న చిన్న పదదోషాలు ఇవన్నీ గమనిస్తే చక్కగా 5 మార్కులు మీ దగ్గర ఉంటాయి విద్యార్థులారా. ఇవి పదదోషాలు. తర్వాత ఉన్న రోమన్ చూస్తే కనుక అనువాదం విద్యార్థులారా. అనువాదం అంటే ట్రాన్స్లేషన్. ఇక్కడ పరీక్షల్లో చక్కగా ఇంగ్లీష్లో అంటే ఆంగ్లంలో ఇస్తాడు, ఆ వాక్యాలు మనం తెలుగులోకి మార్చాలి విద్యార్థులారా. మరి ఇక్కడ కూడా ఒకదానికి 1 మార్కు చొప్పున మొత్తం 5 మార్కులు ఇస్తాడు. ఒకసారి చూద్దాం. హెల్త్ ఈజ్ వెల్త్, స్పీక్ కైండ్ అండ్ స్వీట్ వర్డ్స్, హీ స్పీక్స్ తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్, రామాయణ వాజ్ రిటర్న్ బై వాల్మీకి, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, ద పికాక్ ఈజ్ అవర్ నేషనల్ బర్డ్. ఇలాగా ఇంగ్లీష్లో ఉన్నటువంటి వాటిని తెలుగులోకి అనువాదించడమే అనువాదం విద్యార్థుల. ఉదాహరణకి
ఒకటి హెల్త్ ఈజ్ వెల్త్ అన్నాడు, అంటే దీన్ని మనం తెలుగులోకి రాయాలి, ఆరోగ్యమే మహాభాగ్యము. అలా రాస్తే ఒక్కొక్కదానికి 1 మార్కు చొప్పున 5 మార్కులు చక్కగా మీ దగ్గర ఉంటాయి విద్యార్థులను గమనించండి. తర్వాత ఉన్న రోమన్ ఏంటంటే స్థూల అవగాహన, అంటే చక్కగా వాడు ఒక పారాగ్రాఫ్ లాంటిది ఒకటి ఇస్తాడు. దాన్ని మనం ఏం చేయాలంటే బాగా చదివి అక్కడ ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం రాయాలి విద్యార్థులారా. ఇంగ్లీష్లో చూస్తే కనుక రీడింగ్ ద ప్యాసేజ్ అని క్వశ్చన్ అని ఇస్తాడు, ఒక ప్యాసేజ్. కానీ ఇక్కడ మనకేంటంటే తెలుగు పరీక్ష కాబట్టి తెలుగులో ఒక చక్కని పారాగ్రాఫ్ ఇస్తాడు, దాని కింద ఒక 5 ప్రశ్నలు ఇస్తాడు, ఒకదానికి 1 మార్కు చొప్పున మొత్తం 5 మార్కులు విద్యార్థులారా. చక్కగా ఇక్కడ మీరు మార్కులు పోగొట్టుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితి, ఎందుకంటే చక్కగా పారాగ్రాఫ్ని చదవాలి, ప్రశ్నలు అక్కడే ఉంటాయి, సమాధానాలు కూడా అక్కడే ఉంటాయి విద్యార్థులను గమనించండి. మరి ఉదాహరణకు మన తెలుగు, సావిత్రిబాయి పూలే, తోలుబొమ్మలాట అనేటువంటి 3 పారాగ్రాఫ్లు ఇస్తాడు, 2 ఇస్తాడు, దాంట్లోంచి మీరు ఏదైనా ఒకటి రాయాలి విద్యార్థులారా. కాబట్టి ఇది మీకు సులువైనటువంటి ప్రశ్నలు అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే చక్కగా ఉన్నది చదవడం, ప్రశ్నలకి సమాధానం రాయడం. తర్వాత ఉన్నటువంటి రోమన్ చూస్తే కనుక పద్య భాగం నుంచి ఏకవాక్య ప్రశ్నలు ఇస్తాడు విద్యార్థులారా. మరి ఇక్కడ పద్య భాగంలో ఉన్నటువంటి ప్రతి పాఠ్యాంశం నుంచి మరి ఒక 5 ఏకవాక్య ప్రశ్నలు ఇస్తాడు, ఒక్కొక్క దానికి 1 మార్కు చొప్పున మొత్తం 5 మార్కులు విద్యార్థులారా. ఉదాహరణకి నంది ఎవరి వాహనం అని అడుగుతాడు, మరి శివుని యొక్క వాహనం. అలా ఎవరైతే ఒక ఏకవాక్య ప్రశ్నకి సరైన సమాధానం రాస్తారో అలా 5 ప్రశ్నలకు 5 మార్కులు విద్యార్థులారా. తర్వాత గద్య భాగం నుంచి కూడా ఏకవాక్య ప్రశ్నలు అడుగుతారు విద్యార్థులారా. ఇక్కడ కూడా అంతే. ఉదాహరణకి హాస్యం అంటే ఏమిటి, సమాధానం నవ్వు. మరి ఇలాగా ఒక్కొక్క ఏకవాక్య ప్రశ్నకి మన 5 సమాధానాలు సరైన సమాధానాలు రాస్తే 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులారా. గమనించండి, చక్కగా చెప్పినటువంటి ఇవన్నీ ప్రతిదీ కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు విద్యార్థులారా. మరి చక్కగా చదువుకోండి, మరి పరీక్ష అనేది చక్కగా రాయండి విద్యార్థులారా. అందరికీ ఆల్ ద బెస్ట్.